అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు తెలుగు డే 3లో భాగంగా మనం పారిభాషిక పదాల గురించి తెలుసుకుందాం. పారిభాషిక అంటే అర్థం ఏంటంటే అండి, ముందు పరితః భాష్యంతే పారిభాష. పరితః భాష్యంతే పారిభాష అంటే పరిభాష అనగా లోకమున తరచుగా వ్యవహరించబడేటువంటి వాటిని పారిభాష అంటారు. అయితే ఈ వ్యాకరణ శాస్త్ర గ్రంథాలు మరియు ఇతర శాస్త్ర గ్రంథాలు రచించడానికి ముందే శాస్త్రకారులు వారు ముందుగా చెప్పబోయేటువంటి వాటికి కొన్ని పేర్లను సూచించారు. కొన్నింటికి పేర్లని వారే పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకొంతమంది ఏం చేశారంటే వారి యొక్క సందర్భానుసారంగా వాళ్ళ శాస్త్ర రచన యొక్క పరిశోధనలో సందర్భానుసారంగా వాటి యొక్క నామాలను వీళ్ళు సూచించడం జరిగింది. అలాంటి నామాలను ఏమని పిలుస్తారంటే సాంకేతిక నామాలు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, వీరు ఆ నామాలను అయితే ఆ పేర్లను ఎలా సూచించారో అవంతా శాస్త్రానికి అనుకూలంగా శాస్త్రం మొత్తం వర్తించే విధంగా వాటికి పేర్లను సూచించుకోవడం జరిగింది. వాటిని సాంకేతిక నామాలు అని పిలుస్తారు. ఈ సాంకేతిక నామాలని మనం టెక్నికల్ వర్డ్స్ అని పిలుస్తాం. మన తెలుగు కోసమే కాదండి, మిగతా శాస్త్రాలన్నింటికి కూడా ఈ సాంకేతిక నామాలు టెక్నికల్ వర్డ్స్ అనేవి ఉంటాయి. అలానే మన భాషలో పారిభాషిక పదాలు, మన తెలుగులో పారిభాషిక పదాలు అనేవి ఉండడం జరిగింది. వీటిలో ముఖ్యమైన పారిభాషిక పదాలు, మన వ్యాకరణంలోకి వచ్చేటువంటి ముఖ్యమైన పారిభాషిక పదాలు అవేంటంటే అండి, తత్సమం. ఇవి సంస్కృత ప్లస్ ప్రాకృత భాషల నుండి, సంస్కృత మరియు ప్రాకృత భాషల నుండి ఏర్పడినటువంటి పదాలకు తెలుగు ప్రత్యయాలు చేర్చడం వలన ఏర్పడినటువంటి పదాలను తత్సమ పదాలు అని పిలుస్తారు. ఇక్కడ ఒకసారి చూడండి, తత్సమము అంటే సంస్కృత మరియు ప్రాకృత పదాల నుంచి వచ్చినటువంటి ఆ పదాలకు తెలుగు ప్రత్యయాలు చేర్చి ఏర్పడినటువంటి పదాలని మనం తత్సమ పదాలు అని పిలుస్తారు. వీటిని ప్రకృతులు అని కూడా పిలుస్తాం. మనం నేర్చుకున్నటువంటి ప్రకృతి వికృతుల్లో భాగంగా ఇవి ప్రకృతులు అని కూడా అంటారు. వీటిని ఏమని పిలుస్తారండి, ప్రకృతులు అని కూడా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను మీకోసం, చూడండి. అగ్ని అంటే సంస్కృత పదం అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ అగ్ని అంటే ప్రాకృతం నుంచి ఏర్పడినటువంటి పదం. ఈ రెండు పదాలలో నుంచి మనం ఒక పదం ఇక్కడ వచ్చింది చూశారు కండి, అగ్ని అనే. వీటిని ప్రకృతి పదము అని పిలుస్తారు. ఇది మనం ఇప్పుడు రీసెంట్గా వాడుతున్నటువంటి మన భాష అది. ఇక రెండవది వచ్చేసరికి ఏమంటే తద్భవం. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవాలు అని పిలుస్తారు. సంస్కృత ప్రాకృత భాషల నుంచి భవంబగు అంటే పుట్టినటువంటి భాషను తద్భవము అని పిలుస్తారు. అంటే ఇందాక సంస్కృత ప్రాకృతులకి మనం తెలుగు ప్రత్యయాలు చేర్చడం వల్ల వచ్చినవో తత్సమాలు. ఇప్పుడు సంస్కృత ప్రాకృతుల నుంచి వచ్చినటువంటి కొన్ని పదాలకి మనం కొద్దిగా మార్పులు చేసుకొని జనబాహుల్యం కోసం వాడుకుంటున్నటువంటి పదాలని వికృతులు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ అగ్ని సంస్కృత పదం, అగ్ని ప్రాకృత పదం, అగ్గి వికృతి, మన తద్భవాలు ఇవి. ఇక మూడవ అంశం వచ్చేసరికి అండి, ధృతము అనగా అవసరం లేనప్పుడు తొలగిపోయేది. ఇది తీసివేసినా కూడా పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు ఉండదు. వీటిని కనుక మనం దాంట్లో ఈ ధృతాన్ని పదంలో నుంచి తీసేసినా కానీ దాని యొక్క అర్థంలో ఎలాంటి భేదం అనేది ఉండదు, ఎలాంటి మార్పు రాదు. ఉదాహరణకు ఒకటి చూపిస్తాను చూడండి. వచ్చును అనే పదంలో నుంచి నేను ఈ ధృతాన్ని తీసేస్తున్నానండి. ఈ ధృతాన్ని తీసేయడం వల్ల అక్కడ వచ్చు అనే పదం వచ్చింది. దాని అర్థంలో ఎలాంటి మార్పు కానీ ఏమి కానీ రాలేదు. ఇక ఇక్కడ ఈ నకార పొల్లుని ఏమని పిలుస్తారంటే ధృతము అని పిలుస్తారు. ఈ నకార పొల్లుని మనం ధృతము అంటాం. ఈ ధృతాన్ని మనం ఈ పదంలో చూడవచ్చు. ఇక్కడ దాని యొక్క పొల్లుని. నెక్స్ట్
ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికం అంటే పదానికి చివర చేరినటువంటి ధృతాన్ని ధృత ప్రకృతికం అంటారు. ఏ పదాలకైతే పదం యొక్క చివరిలో ధృతాలు చేరతాయో అటువంటి పదాలని ధృత ప్రకృతికాలు అని పిలుస్తారు. ధృత ప్రకృతికాలు అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక పదం చూడండి, ఇక్కడ వచ్చున్, చూచెన్, తెచ్చెన్ అనే పదాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటిలో ఆ పదాల యొక్క చివర ఈ ధృతం రావడం మనం చూస్తూ ఉంటాం. ఇలా పదాలకు చివర వచ్చేటువంటి ఈ ధృతాన్ని ధృత ప్రకృతికం అని పిలుస్తారు. ఒకవేళ పదాలకు చివరన ఈ ధృత ప్రకృతికాలు రాకపోతే వాటిని కళలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కళలు అని అంటారు. ఈ కళలకి శాశ్వతమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. కళలు అనేవి శాశ్వతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ధృత ప్రకృతికంలో మాత్రం ఈ పొల్లుని కనుక తీసేస్తే దాని అర్థంలో ఎలాంటి మార్పు ఉండదు. ఉంచినా దాని అర్థంలో మార్పు రాదు, తీసేసిన దాని అర్థంలో మార్పు అనేది మనకు రాదు. ఇక మరొక పారిభాషిక పదం వచ్చేసరికి ఆగమము. ఆగమము అనగా ఒక అక్షరం అధికంగా రావడం. ఒక అక్షరం అధికంగా రావడాన్ని ఆగమము అంటారు. సాధారణంగా వీటిని మనం సందుల్లో ఉపయోగించడం జరుగుతుందండి. ఈ పారిభాషిక పదాలని సందుల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఆగమంలో ఒక అక్షరం అధికంగా వస్తుంది. ఎలా వస్తుందో ఒక ఉదాహరణకు మనం చూద్దాం. ఇప్పుడు నిలువు ప్లస్ అద్దం. నిలువు ప్లస్ అద్దం. ఆ రెండు పదాలను తీసుకొచ్చి మనం సంధి చేసి కలపడం ద్వారా నిలువుటద్దం. ఏ పదం వస్తుందండి? ఇక్కడ నిలువుటద్దం అనే ఒక పదం వచ్చింది. ఈ నిలువులో ఎక్కడ టాలేదు, ఇక్కడ అద్దంలో ఎక్కడ టాలేదు. కానీ వాటి యొక్క సంధి జరిగినప్పుడు మాత్రం ఇక్కడ టా అనే మరొక వర్ణం రావడం జరిగింది. దీన్ని వర్ణాగమము లేదా ఆగమము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వర్ణాగమము లేదా ఆగమము అని పిలుస్తారు. ఈ సందుల్లోనే మరొక అంశం వచ్చేసరికి ఆదేశం. ఆదేశం అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం కనుక వచ్చి చేరితే దాన్ని వర్ణాదేశము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆదేశము లేదా వర్ణాదేశము అని పిలుస్తారు. ఉదాహరణకు ఇక్కడ అతడు పలికెన్, అతడు పలికెను అనే పదాన్ని మనం ఆదేశం అనుకూలంగా మనం దాన్ని మారిస్తే కనుక అతడు పలికెను, అతడు పలికెను. అతడు ప్లస్ పలికెను మనం కలిపితే ఏమవుతుంది? అతడు పలికెను. గసడదవా దేశ సంధి వస్తుంది. ఇక్కడ ఏ సంధి వస్తుందండి? గసడదవా దేశ సంధులు వస్తాయి అన్నమాట. ఇలా ఇక్కడ ప అనే వర్ణం ఉండగా మనం ఆ రెండు పదాలను కలిపినప్పుడు బలికెను, బలికెను కచ్చడ తప్పలు కాస్త గజడ దప్పలుగా మారుతాయి అన్నమాట. ఇలా ఒక ఉన్న అక్షరం పోయి దాని స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశము అని పిలుస్తాం మనం. ఇంకా మన పారిభాషిక పదాల్లో ఈ సందుల్లోనే ఇంకా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయండి. అవేంటంటే నిత్యం. నిత్యం సంధి తప్పనిసరిగా జరగడాన్ని నిత్యము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సంధి తప్పనిసరిగా జరగడాన్ని మనం నిత్యము అని పిలుస్తారు. ఉదాహరణలు ఏంటంటే వీటికి వారంతా, వారు ప్లస్ అంత. ఏం రాయొచ్చండి ఇక్కడ? వారు ప్లస్ అంత. సాధారణంగా ఈ సంధిలో మనకు ఉత్వ లేదా ఉకార సంధిని మనం చూడవచ్చు. వీటిలో ఖచ్చితంగా సంధి అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకని దీన్ని నిత్యం, సంధి నిత్యం ఏమని పిలుస్తారండి? సంధి అనేది ఎప్పుడు నిత్యంగా జరుగుతుంది కాబట్టి ఇది సంధ్య నిత్యం అయింది. ఇక మరొక పారిభాషిక పదం వచ్చేసరికి నిషేధం. నిషేధం అంటే సంధి జరగకపోవడం. సంధి జరగకపోవడం. ఈ ఉదాహరణలో చూడండి, పుస్తకము ప్లస్ లు. సాధారణంగా పుస్తకములు అనొచ్చు, కానీ మన పరిభాషలో పుస్తకాలు అని పిలుస్తారు. పుస్తకాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూ లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ లు కాకుండా వేరొక అక్షరం వర్ణం రావడం మనం గమనించవచ్చు. వేరొక వర్ణం వచ్చేసింది కాబట్టి దీంట్లో సంధి అనేది జరగలేదు. కాబట్టి సాధారణంగా వీటికి ఎడాగమ సంధులన్నీ ఈ యొక్క సంధి నిషేధంలోకి వస్తాయన్నమాట. మనకు ఒక ప్రశ్నలు కూడా ఇలా అడగవచ్చు. ఒక ఎడాగమ సంధి ఇచ్చి వీటిలో నిత్యం ఏది, నిషేధం ఏది, వైకల్పికం ఏది, బహుళం ఏది అని ఆప్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయండి వీటి నుంచి.
సంధి నిత్యం, నిషేధం, వైకల్పికం, బహుళం. ఈ అంశాల నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక సంధి నిత్యం చూసాం, నిషేధం చూసాం, వైకల్పికం ఏంటో చూద్దాం. సంధి వైకల్పికము అంటే నిత్యము ప్లస్ నిషేధం 2 రకాలుగా సంధి జరగడాన్ని మనం వైకల్పికము అని పిలుస్తారు. వీటిలో సాధారణంగా ఇకార సంధికి సంబంధించిన లేదా ఇత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలన్నీ ఈ సంధి కిందే వస్తాయన్నమాట. ఈ వైకల్పికం కిందే రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణ చూడండి. ఒకటి మనసైన, మనసైన అని రెండు విధాలుగా జరిగింది. ఇక్కడ చూడండి, సంధి నిత్యము జరిగింది, సంధి జరగడం మనం చూసాం. నెక్స్ట్ సంధి జరగకుండా ఎడాగము రావడం మనం చూసాం, యా అనేది రావడం చూసాం. కాబట్టి వైకల్పికంలో నిత్యము మరియు నిషేధం 2 జరుగుతాయి. వీటి కింద ఇకార సంధికి సంబంధించిన అన్ని పదాలు ఈ వైకల్పికం కిందే వస్తాయి. ఇక మరొక పారిభాషిక పదం వచ్చేసరికి బహుళం. ఈ బహుళం 4 రకాలుగా జరుగుతుందండి. ఒకసారి చూడండి, బహుళం అనేది 4 రకాలుగా జరిగేటువంటి సంధి నియమం అన్నమాట. వీటిలో ఉదాహరణ చూడండి. ఒకటి రామ ప్లస్ అయ్య. ఏంటండి ఇక్కడ రామ ప్లస్ అయ్య, రామయ్య. ఇక్కడ ఉన్నటువంటి అకారం, ఇక్కడ ఉన్నటువంటి అకారంలో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రామయ్య ఒక మిగిలింది. చూడండి, దీన్ని ఇలా జరగడాన్ని సంధి నిత్యము అని పిలుస్తారు. సంధి జరిగింది, ఇక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా సంధి అనేది జరగడం జరిగింది. చూసారుగా, ఇలా జరగడాన్ని సంధి నిత్యము అని పిలుస్తారు. ఇక రెండో ఉదాహరణలో మా ప్లస్ అమ్మ, కానీ మనం వాటిని కలిపి రాసేటప్పుడు మాయమ్మ అని వేరొక వర్ణం రావడం మనం గమనించాం. ఇక్కడ ఇలా రావడాన్ని సంధి నిషేధము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సంధి నిషేధము అని పిలుస్తారు. ఇక మూడొక అంశం చూడండి. ఇక్కడ ఈ బహుళంలోనే మూడవది చూడండి, మేన ప్లస్ అత్త. కలిపితే మేనత్త, మేనయత్త. ఇందాక మనం వైకల్పికంలో చెప్పుకున్నాక నిత్యము ప్లస్ నిషేధం 2 జరిగితే వచ్చే వాటిని వైకల్పికము అంటారు. ఇక్కడ ఈ బాహుళంలో కూడా మనం ఈ 2 జరగడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మేనత్త, మేనయత్త వైకల్పికము జరిగిందనమాట. ఇక్కడ నిత్యము జరిగింది, నిషేధము జరిగింది, వైకల్పికము జరిగింది. ఇంకొకటి ఒక ప్లస్ ఒక. అందరూ ఇది చూసి ఆమ్రేట సంధిని కూడా భ్రమపడుతూ ఉంటారు. వాస్తవానికి దాన్ని కలిపితే ఒకానొక, సంబంధం లేని ఒక పదం వచ్చింది. చూసారా, ఒక వర్ణం వచ్చేసింది. ఇక్కడ ఒక ఇందాక మనం చెప్పుకున్నాం, ఆదేశంలో ఉన్న అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటారుగా. ఇక్కడ ఆదేశమే జరిగింది, కాకపోతే ఇది అన్య విధంగా జరిగింది. ఇది అన్య విధంగా జరగడం వల్ల ఈ 4 రకాలుగా బహుళం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 4 అంశాలని సాటిస్ఫై చేయగలిగితే దాన్ని బహుళం అని పిలుస్తారు. సాధారణంగా అకార లేదా అత్వసంధికి సంబంధించిన పదాలన్నీ వీటికి ఉదాహరణలుగా రావడం జరుగుతుందండి. ఈ బహుళం కింద ఉదాహరణలుగా రావడం జరుగుతుంది. అకార సంధికి సంబంధించిన మాత్రమే వస్తాయి. ఇక ఈ పారిభాషిక పదాలలో మరొక పదం వచ్చేసరికి ప్రత్యయం. మనకి విభక్తి ప్రత్యయాల్లో కూడా వస్తాయండి. మూల పదం యొక్క వ్యాకరణ లక్షణాలను మార్చడానికి పదానికి చివరన చేరుతుందండి. సాధారణంగా మనకి విభక్తుల్లో కూడా మీకు తర్వాత వచ్చే క్లాసుల్లో విభక్తుల గురించి కూడా చెప్తాం. ఆ విభక్తుల్లో వచ్చే ప్రత్యయాలు ఏంటంటే పదం యొక్క వ్యాకరణ లక్షణాలను మార్చడానికి పదానికి చివరన వచ్చి చేరుతాయండి. రావణుడు చంపాడు అంటే సరైన అర్థం వచ్చిందా అండి? రావణుడు చంపాడు అంటే సరైన అర్థం రాలేదు. కానీ రాముడు రావణుణ్ణి చంపాడు అని చదవడం వల్ల దాని యొక్క వ్యాకరణ సూత్రం అనేది మొత్తం మారిపోయింది. కాబట్టి ఒక మూల పదం యొక్క వ్యాకరణ లక్షణాలను మార్చడానికి పదానికి చివరన చేరుతాయి. వీటినే ప్రత్యయము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్రత్యయము అని పిలుస్తారు. ఇక చివరి అంశం వచ్చేసరికి మన పారిభాషిక పదాల్లో ప్రాతిపదిక. ప్రకృతినే ప్రాతిపదిక అని పిలుస్తారండి. ప్రకృతినే ప్రాతిపదిక. ఇక్కడ మనకి ఇందాక ప్రకృతులు కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి, తత్సమాల్లో వచ్చాయి. తత్సమాలనే ప్రకృతులు అని పిలుస్తారు. అలాంటి వాటిని ప్రకృతే ప్రాతిపదిక. నామ విభక్తి ప్రత్యయాలు అంటే ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి వచ్చే ప్రత్యయాలన్నీ నామ విభక్తి ప్రత్యయాలు. తర్వాత
తద్దిత ప్రత్యయాలు అంటే తనము, రికము, లక అనే ప్రత్యయాలు వచ్చి కనుక కొన్ని నామవాచకాలకు చేరతాయి అన్నమాట. లైక్ ఎలా చెప్పాలంటే, మీకు ఉదాహరణకు ఎలా చెప్పాలంటే వాటిని మంచి ప్లస్ తనము, మంచితనము, రికము పెద్ద ప్లస్ రికము, పెద్దరికము, లక కళ ప్లస్ లక, కలయిక. ఇలా చాలా ఇలాంటి తద్దిత ప్రత్యయాలన్నీ వచ్చి ఏ ప్రకృతికైతే చేరుతాయో, ఏ ప్రకృతి అనే పదానికైతే చేరుతాయో వాటిని ప్రాతిపదిక కూడా అనవచ్చు. ఇవి వ్యాకరణ సూత్రం అనుసారం చెప్పడం జరిగింది. ప్రకృతి ప్రాతిపదిక. నామ విభక్తి ప్రత్యయాలు డోము, ఊలు ప్రథమ విభక్తికి సంబంధించినవన్నీ మరియు తద్దిత ప్రత్యయాలు చేరినటువంటి ప్రకృతే ప్రాతిపదిక అని పిలవడం జరుగుతుంది. ఒక్కసారి ఇవి చూడండి. మళ్ళీ పారిభాషిక పదాలు అంటే ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. పారిభాషిక అంటేనే మనం అర్థం చేసుకోవాలి, లోకమున తరచుగా వ్యవహరించబడేవే పారిభాషిక. వీటిని సాంకేతిక నామాలని ప్రతి శాస్త్రానికి కూడా ఉంటాయి. ప్రతి శాస్త్రానికి కూడా ఈ సాంకేతిక నామాలు లేదా టెక్నికల్ వర్డ్స్ అనేవి ఉంటాయి. మన భాషకు కూడా ఉన్నాయి. వాటినే పారిభాషిక పదాలని పిలుస్తున్నాం మనం. వాటిలో తత్సమం, వీటిని సంస్కృత ప్రాకృతాల నుండి తెలుగు ప్రత్యయాలు చేర్చడం ద్వారా ఏర్పడినవే ఈ తత్సమాలు. వీటిని ప్రకృతులు అని కూడా పిలుస్తారు. మరొకటి తద్భవం, సంస్కృత ప్రాకృత భాషల నుంచి పుట్టినవే కాకపోతే కొద్ది మార్పులతో జనబాహుల్యంలోకి వచ్చాయి. అందువల్ల వీటిని వికృతులు అని పిలుస్తారు. నెక్స్ట్ ధృతం, అవసరం లేనప్పుడు తొలగిపోయేది, దాన్ని ధృతము అని పిలుస్తారు. ఇది తీసివేసినా కూడా, వీటిని తీసివేసినా కూడా పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు ఉండదు. నకార పొల్లుని ధృతము అని పిలవడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ప్రీవియస్ టెట్లో 2018, 2022, 24 సెషన్స్లో కూడా ఈ బిట్ని అడగడం జరిగింది. ధృతము అంటే ఏమిటి? ఇవి సందుల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సరళాదేశ సందులు వచ్చేటప్పుడు ఈ ధృతాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ముందు వ్యాకరణంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అవసరం లేనప్పుడు తొలగిపోయేది ఏంటి? కింది వాటిలో కూడా అడిగే ఛాన్సులు ఉన్నాయండి. ప్రీవియస్ పేపర్లో కూడా అడగడం జరిగింది. అవసరం లేనప్పుడు తొలగిపోయే దాన్ని ఏమని పిలుస్తారు కింద వాటిలో అని చెప్పి. ఇది తీసివేసినా కూడా పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు ఉండదు. నకార పొల్లుని మనం ధృతమని పిలవడం జరుగుతుందండి. నకార పొల్లుని ధృతమని పిలుస్తున్నారు. ఇక ధృత ప్రకృతికం, పదానికి చివరన చేరినటువంటి ధృతాన్ని మనం ధృత ప్రకృతికం అని పిలవడం జరుగుతుందండి. వాటిలో వచ్చున్, చూసెన్, ఇది ఈ పదానికి చివరన వచ్చాయి కాబట్టి వీటిని ధృత ప్రకృతికాలు అని పిలుస్తారు. ఈ ధృతాలు వీటి యొక్క పదాల యొక్క చివరన చేరాయి కాబట్టి వీటిని ధృత ప్రకృతికాలు అని పిలుస్తారు. ఇక పదాలకు చివరన ధృత ప్రకృతికాలు అయితే ఏవైతే చేరవో అలాంటి పదాలను మనం కళలు అని పిలుస్తారండి. కళలు, వీటి శాశ్వతమైన అర్థం ఉంటుందండి. వీటిలో ఏది వచ్చి ఆడవదు, ఏది తీసేసినా కానీ వాటి అర్థంలో మార్పు అనేది రాదు. అలానే ఉంటాయి, స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటి యొక్క అర్థం శాశ్వతంగా ఉంటుంది. ఇక మనం సంధి యొక్క పరిభాషిక పదాలు చూద్దామండి. ఈ సంధుల్లో కూడా మనకి ముఖ్యంగా వచ్చేది ఆగమము. ఆగమము అంటే ఒక అక్షరం అధికంగా రావడాన్ని ఆగమము అని పిలుస్తారు. ఒక అక్షరం అధికంగా రావడం. మీరు ఈ లైన్స్ షార్ట్ కట్స్లో కనుక గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఈ వ్యాకరణం నేర్చుకోవడం ఇంకా సులువుగా ఉంటుంది. సంధులు నేర్చుకోవడం కూడా ఇంకా బాగా సులువుగా ఉంటుంది. ఒక అక్షరం అధికంగా రావడం. మరొక అంశం వచ్చేసరికి ఆదేశం. ఆదేశం అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం దాని స్థానాన్ని పొందడాన్ని ఆదేశం ఆదేశం అని పిలుస్తారు. ఉన్న అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం అదే స్థానంలో రావడాన్ని ఆదేశం అని పిలుస్తారు. ఇక నిత్యం, సంధి తప్పనిసరిగా జరగడం. సంధి తప్పనిసరిగా జరిగేది సంధి నిత్యం అంటారు. సంధి నిషేధం, అసలు జరగకపోవడాన్ని సంధి నిషేధం అంటారు. వీటికి ఉదాహరణలు కూడా ఇచ్చారండి, ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏ సంధులు వీటి కింద వస్తాయంటే సంధి నిత్యం కింద ఉకార సంధి, సంధి నిషేధం కింద ఎడాగమాలు వస్తాయి. నెక్స్ట్ సంధి వైకల్పికం, నిత్యము ప్లస్ నిషేధాన్ని. నిత్యము ప్లస్ నిషేధాన్ని ఏమని పిలుస్తారండి? వైకల్పికము అని పిలుస్తారు. దీంట్లో సాధారణంగా వచ్చే సంధులు ఇకార సంధులు వస్తాయండి. మనసైన, మనసైన అనే ఆ ఒక వ్యత్యాసాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి గమనించండి. నెక్స్ట్ బాహులం అనగానే ఇవి 4 రకాలండి. ఇవి 4 రకాలు. పైన చెప్పినటువంటి 3 విధానాలు దీంట్లో వస్తాయి. నిత్యము, నిషేధము, వైకల్పికం. ఈ 3 జరగడంతో పాటు ఒక అన్య విధమైనటువంటి సంధి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ
మన తెలుగులో చాలా ఉన్నాయి. వాటి అన్నింటినీ మీకు మన టెక్స్ట్ బుక్లో దొరికిన వాటిని మీకు లిస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక చివరిది ప్రత్యయం చెప్పాను. మూలపదం యొక్క వ్యాకరణ లక్షణాలు మార్చడానికి ఉపయోగించే ప్రత్యయాలు. ప్రాతిపదిక, ప్రాతిపదిక, ప్రకృతినే మనం ప్రాతిపదిక అని పిలుస్తూ ఉంటాం. నామ విభక్తి ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు చేరిన వాటినే అటువంటి ప్రకృతులనే మనం ప్రాతిపదికగా పిలవడం జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు పారిభాషిక పదాలు. ఇవి చూశారు కదా. వీటి కోసం మీరు ఈ పారిభాషిక పదాలు మన 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో 4వ లెసన్ నుంచి ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాటన్నిటిని దగ్గర పెట్టుకొని బాగా ప్రిపేర్ అయితే మీకు ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఒకసారి మీకు ఏదైనా అనుమానాలు, ఏదైనా సందేహాలు ఉంటే కనుక మా వాట్సాప్ ఛానల్ని ఒకసారి సంప్రదించండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లింక్. మరొక విషయం అండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ శనివారం సాయంత్రం మనం 6 వారాలకు సంబంధించిన ఎస్జిటి షెడ్యూల్ ఇవ్వబోతున్నాం. ఈ 6 వారాల ఎస్జిటి షెడ్యూల్లో మనకి ఒక ప్రణాళిక ప్రకారంగా, అంటే ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు విభజించి ఒక షెడ్యూల్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన వీడియోలన్నీ మన ఛానల్లో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయబడతా ఉంటాయి. మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు కంటిన్యూ చేస్తూనే దానికి ఇంకొంచెం సహాయకంగా మా ఛానల్లో మీకు వీడియోలు అయితే ఇవ్వబడతాయి. ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అందులో మేము వీక్లీ ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం. మీరు ప్రిపరేషన్ చేయండి. దాంతోపాటు మా వీడియోస్ చూస్తే మీకు అది రివిజన్గా మీకు టెట్లో మంచి స్కోర్ సాధించడానికి అయితే అవకాశంగా ఉంటుంది. మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. మేము దాన్ని కరెక్ట్ వేలో మేము తీసుకెళ్తాం. మా ఎంఎస్ ట్యుటోరియల్స్ మీ ప్రిపరేషన్ని ఎక్కువ స్కోర్ సాధించేటట్లుగా తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే మన దాంట్లో అన్ని సబ్జెక్టులు అయితే స్టార్ట్ అయినాయి. మిగిలిన ఇంగ్లీష్ కూడా మన సార్ వస్తా అన్నారు. ఆ సార్ ద్వారా మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. అలానే కింద డిస్క్రిప్షన్లో ఎస్జిటికి సపరేట్గా ఒక వాట్సాప్ లింక్ ఉంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఎక్స్క్లూజివ్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎందుకంటే మా మదర్ సబ్జెక్ట్ సోషల్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కోసం కూడా ఒక గ్రూప్ అయితే ఉంది. అందులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే 12th క్లాస్ వరకు ఉంటుంది. ఒకవేళ ఎస్జిటీలు ఎవరైనా 10th క్లాస్ వరకు సోషల్ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ఆ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. ఇవన్నీ పూర్తిగా ఉచితమే. ఎందుకంటే మీ విజయ సాధనలో మా వంతు ప్రయత్నంగా మేము మీకు ఇదంతా అందించాలని మా టీం మీకు ఎప్పుడు సహాయకంగా ఉంటుంది. డిఎస్సి కోసం ఎంఎస్ ట్యుటోరియల్స్.